సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయికి దిగజారిపోయాడని ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూలో వాలీబాల్ పోటీలను జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. బహుశా ప్రపంచ చరిత్రలో ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోసుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోచిపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. రేవంత్, నీ బతుకు అందరికీ తెలుసు, నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. కేసీఆర్ ఏందో తెలుసు, నువ్వేందో తెలుసు, కేసీఆర్ కుటుంబం ఏందో తెలుసు, నీ కుటుంబం ఏందో తెలుసు, నీ నేపథ్యం ఏందో తెలుసు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఈ అధికారం ఉందని విర్రవీగితే ఇది ఎప్పటికీ నీదే అని అనుకుంటే బొక్కబొర్ల పడతావు. ఇవి నువ్వు మాట్లాడుతుంది కేసీఆర్ గురించి. నీ నైరాశ్యాన్ని తెలియజేస్తున్నాయి, నీ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తూ ఉన్నాయి. పార్టీలో నీకు వస్తున్న తిరుగుబాటుకు, పైనుంచి లేని ఆదరణకు ఇవన్నీ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ లేడు, కేసీఆర్ని మాయం చేసిన అని మాట్లాడుతున్న నువ్వు, బహుశా ఈ రాష్ట్రంలో కేసీఆర్ వల్ల లాభం పొందిన వాళ్ళు, కేసీఆర్ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా రోజు తలుచుకుంటారో లేదో కానీ నువ్వు ఒక్కరోజు కూడా కేసీఆర్ని తలుచుకున్న రోజు లేదు. లేనే లేడన్న కేసీఆర్, మాయమైపోయాడన్న కేసీఆర్ను నువ్వు ఎందుకు తలుచుకోవాల్సి వస్తుంది? కేసీఆర్ని తలుచుకోకపోతే నీకు బతికేలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మరొకసారి కేసీఆర్ గురించి మాట్లాడి, కేసీఆర్ కూడా ఏమన్నా బయటకు వస్తాడేమో, నాకేమన్నా 2 మాటలు నా గురించి మాట్లాడతాడేమో, దాని మీద మళ్ళీ ఒక 6 నెలలు బతుకుదామని చూస్తున్నావు నువ్వు.